కేరళ స్టైల్లో చాలా అద్భుతంగా కట్టుకున్నారు. వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ గ్రీనరీ మధ్యలో ఇవన్నీ చూస్తుంటే ఇట్లా కట్టించుకుంటే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇల్లు ఎలివేషన్ చూడండి ఎంత ముచ్చటేస్తుందంటే ఇల్లుని చూస్తుంటే. యాక్చువల్గా మీకు రాగానే వెంటనే షూట్ స్టార్ట్ చేసేస్తాము, కానీ ఇంట్లో ఒక 10 నిమిషాలు కూర్చుండిపోయినాం మేము. ఎందుకంటే చూసుకోవచ్చు ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంది. ఇల్లు ఎలివేషనే కాదు, లోపల కూడా ఎంత బాగుందంటే నేను లోపలికి వెళ్ళాక ఓనర్ చెప్పిన దానికి నిజంగా షాక్ అయినా. లోపలికి వెళ్ళాక అనేది కొత్త ఇల్లా సార్ అని అడిగాను. కాదు, 28 years ఓల్డ్ అంట. ఎంత రీసెంట్గా రెనోవేషన్ చేయించుకున్నారు, ఎంత అద్భుతంగా కట్టుకున్నారంటే. ఇది నేచర్ లవర్స్ ఇల్లు మీరు చూసుకోవచ్చు. ఇది దాదాపుగా 30 సంవత్సరాల ఓల్డ్ వేప చెట్టు, ఇది కూడా తీయలేదు, అంతే ఉంచుకున్నారు. లోపల కూడా మంచి గ్రీనరీ ఉంది. ఇల్లు అయితే ఎంత అద్భుతంగా ఉందంటే పైన కేరళ స్టైల్లో చాలా అద్భుతంగా కట్టుకున్నారు. ఎక్కడో లేదు, ఇది వనస్థలిపురం ప్రైమ్ సెంటర్లో విజయవాడ హైవేకి సుష్మా థియేటర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. లోపల చూసే ముందు ఇల్లు గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఓనర్ ఏం చెప్పారంటే ఇంట్లో ఉన్న వస్తువులతో సహా అమ్ముతున్నారంట. జస్ట్ వాళ్ళు వేసుకున్న బట్టలతో సహా బయటకు వెళ్తారంట. మిగతా ఇల్లంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే దగ్గరుండి ఇష్టంగా కట్టించుకున్నారు కదా, ఒక వస్తువును కూడా కదిలిద్దామంటే బాధ కనిపిస్తుందంట. లోపల నిజంగా చాలా బాగుంది. మాకే దాదాపుగా 15-20 minutes ఇంట్లో కూర్చుండిపోయినాం, అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఇల్లు వచ్చేసి మనకి వనస్థలిపురంలోని హుడా సాయి నగర్లో ఉంటుంది. 50 feet రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. మనకు విజయవాడ హైవే సుష్మా థియేటర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. 133 square yards ఇల్లు. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 feet వైడ్ రోడ్తో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్. మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా మనకు దగ్గరలో ఉంటాయి. మనకు అతి దగ్గరలో డీమార్ట్ ఉంటుంది. ఇది లేదని లేదు, ఇక్కడ ఇది లేదనేది లేదు. వనస్థలిపురం అంటే మంచి ప్రైమ్ లొకేషను. ఇల్లు ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి 1800 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. 30x40 డైమెన్షన్స్తో ఉంటుంది. చాలా బాగుంది ఇల్లు. ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, లోపలికైతే ఎంటర్ అయినాము. చూసుకోవచ్చు పార్కింగ్ అయితే ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక 2 బైకులు అయితే ఈజీగా పడతాయి. ఇటు సైడ్ పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోవచ్చు. మంచి గ్రీనరీ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. రీసెంట్గా రెనోవేషన్ చేయించారు. చూసుకోవచ్చు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా చేయించుకున్నారు. డోర్ కూడా చూసుకోవచ్చు మీరు. డోర్ కానీ కిటికీలు కానీ అన్నీ కూడా రీసెంట్గా కస్టమైజ్ చేయించారు. ఈ సోఫాలతోని అన్నిటితో అమ్ముతున్నారంట. చూసుకోవచ్చు 28 years ఓల్డ్ లాగా అనిపిస్తలేదు. మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఈ ఫ్యాన్స్ కూడా ఇలాగ ఇచ్చేస్తారనమాట. వాస్తు ప్రకారం మన ఇటు పక్కన ఒక డోర్ ఉంది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. అటు పక్కన కిచెన్ ఉంటుంది. దానికి ఆనుకొని మనకి కామన్ బాత్రూమ్ ఉంది. ఇటు వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయితే 6x6 బెడ్ అయితే పట్టింది. మంచి పైన ఫాల్ సీలింగ్ ఉంది. కబోర్డ్స్ కూడా రీసెంట్గా చేయించుకున్నారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్, ఇందులో వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్లో చిన్న పూజ గది అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా బాగుంది. వాస్తు ప్రకారం అటు పక్కన కూడా ఒక డోర్ ఉంది. మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఇదే విధంగా ఇల్లు అమ్మేస్తారు. జస్ట్ వేసుకున్న బట్టలతో బయటకు వెళ్తారంట. సో చాలా చాలా ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అంత మంచిగా అద్భుతంగా డిజైన్ చేయించుకున్నారు. మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి విండోస్ ఇచ్చారు. తర్వాత డోర్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. చూసుకోవచ్చు ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మంచి కబోర్డ్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు సెట్ బ్యాక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మనకు బోర్ ఉంది, సంప్ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా బాగుంది ఇల్లు. ఒకసారి పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. నా బ్యాక్గ్రౌండ్ చూడండి. కేరళ స్టైల్లో చాలా అద్భుతంగా కట్టుకున్నారు. వెదర్ కూడా చాలా బాగుంది కాబట్టి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఈ గ్రీనరీ మధ్యలో ఇవన్నీ చూస్తుంటే ఇట్లా కట్టించుకుంటే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది అనమాట. అడిగాను ఓనర్కి, చూడంగానే అడిగిన అన్నది అంతా సెటప్కి ఎంత అయిందంటే 22 lakhs నుంచి 25 lakhs మధ్యలో అయిందంట. అది కాంట్రాక్ట్ కూడా కేరళ వాళ్ళకి ఇచ్చిందంట. వాళ్ళ దగ్గర నుండి వచ్చి చేసిరంట. అందుకే ఇంత అద్భుతంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. గ్రీనరీ కానీ ఈ పైన షెడ్ కానీ అద్భుతంగా ఉంది. ఈవినింగ్స్ పూట అలా కూర్చొని చిల్ కావచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ వేయించుకున్నారు. మొత్తం ఇవి ఒరిజినల్ పెంకులు అనమాట. ఇది గమనించండి. చూసుకోవచ్చు డోర్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఇట్లా ముట్టుకుంటే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది. చూసుకోవచ్చు పైన సెటప్ చేసుకొని పిల్లల కోసం చాలా బాగుంది. పిల్లలకైనా పెద్దలకైనా మంచి వీకెండ్లో చిలగడానికి చాలా అద్భుతంగా ఉంది. చూసుకోవచ్చు సెటప్ చాలా బాగుంది. చూసుకోవచ్చు పైన కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇటు ఇంకో రూమ్ ఇచ్చారు. ఇందులో కూడా కబోర్డ్స్ వేయించుకున్నారు. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ పాయింట్ కూడా ఉంది. ఒక టీవీ పెట్టుకుంటే అద్భుతంగా సెట్ అయిపోతుంది. పైన చూసుకోండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ రీసెంట్గా నేను ఇలాంటి ఇల్లు అయితే చూడలేదు. సో చాలా అద్భుతంగా చేసుకున్నారు. ఇటు పక్కన చూసుకోండి మీకు ఒక వాష్ ఏరియా కూడా అంటే బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా పార్టీషన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు దగ్గరుండి కస్టమైజ్ చేసుకొని అద్భుతంగా కట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ప్రైస్ అయితే 1,30,00,000
98 లక్షలు చెప్తున్నారు. ఇందులో 80% ల్యాండ్ రేటే ఉందన్నమాట. జస్ట్ ఈ సెటప్కి దీనికి ఒక 20 lakhs అట్లా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అంతే. 1,98 లక్షలు. మీకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.